స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏ తో ఇది సాధ్యం. దీపావళి అంటేనే ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసుకునే పండుగ. ఆ రోజు దీపావళి రోజు తెల్లవారు జామున సన్నీటితో స్నానాలు ఆచరించి లక్ష్మీ పూజలు నిర్వహించుకొని సాయంత్రం వేళల్లో బంధుమిత్రులతో కలిసి టపాసులు కాల్చుకొని ఎంతో పెద్దగా ఈ పండుగని జరుపుకుంటాం. ఇటువంటి పండుగకి ఎదుటి వారికి ఇబ్బంది కాకుండా నిజామాబాద్ జిల్లా కమిషనర్ కొన్ని సూచనలను జారీ చేయడం జరిగింది. ప్రజలు ఉన్న రద్దీ ప్లేస్లలో దుకాణాలను పెట్టుకోవద్దని చెప్పేసి, అలాగే రద్దీ ఉన్న ప్లేస్లలో టపాసుల దుకాణాలను నిర్వహించరాదని చెప్పేసి, అలాగే టపాసులు నిర్వహించే యజమానులు వాళ్ళు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లను సంప్రదించి పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా ఒక సముదాయంలో 50 కంటే ఎక్కువ షాపులు పెట్టద్దు అని చెప్పేసి సిపి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా విద్యుత్ స్తంభాలకు దూరంలో టపాసుల దుకాణాలను పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు సూచించడం జరిగింది. టపాసులు దుకాణాలను నిర్వహించే యజమానులు చుట్టుపక్కల అనివార్య కారణాల వల్ల ఏదన్నా సంఘటన జరిగితే దాని నుండి రక్షించేందుకు చుట్టుపక్కల ఒకవేళ మంటలు చెలరేగినా కానీ దాన్ని ఆర్పే విధంగా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఈ నిబంధనలను దాటిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిపి సాయి చైతన్య చెప్పడం జరిగింది. ఒకవేళ పర్మిషన్ తీసుకున్న ఎడల దానిని నిజామాబాద్ ఏసీపీ గారికి దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పత్రికా సమావేశాలు పెట్టి దీన్ని ఆదేశించడం జరిగింది. కెమెరామ్యాన్ జగదీష్తో రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.